శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? ఈరోజైతే మినప సున్నుండలు చేద్దామని మినువులు వేపుతున్నాను. మా వారిని మినువులు తీసుకురమ్మన్నాను. మా మనవలకి మా వారికి సున్నుండలు చేసి పెడదాము అని. నెయ్యి అయితే ఉందండి చక్కగా, ఇంట్లో నెంబర్ 1 నెయ్యి. మా వారైతే రసం బెల్లం కూడా తీసుకొస్తారు. చక్కగా పూర్వం మరి పొలాలు ఉన్న వాళ్ళకి మినువులు పండియండి. ఆ మినువులు చక్కగా అప్పుడప్పుడు ఇలాగా అంటే ఇలా కొద్దిగా కాదులేండి, 2 వేసుకుంచాలో 3 వేసుకుంచాలో కూడా ఇలా చక్కగా పొలాల పొయ్యి మీద కూర్చుని వేసుకుని రోజంతా మరి చల్లారేక తిరగల్లో పోసి ఇసిరేసి మళ్ళీ ఇంకా పొట్టుంటే రోట్లో పోసి దంచేసి ఆ దంచితే గుల్లగుల్లగా వేస్తారండి పోటు. అంటే పోటుల్లో చాలా రకాలు ఉంటాయి. బద్ద అనుకోండి, బద్దలాగే ఉంటుంది, ముక్క అవ్వదు, అలా దంచవచ్చు. ఆ బద్ద పిండి అయిపోవాలంటే ఎలా దంచాలో తెలుసు, అలా ఉంటుందండి గుల్లపోటు. మరి బలమైన పోటు అని కూడా ఉంటాయన్నమాట. అలాగ దంచి ఆ ఉన్న పొట్టుకి మరి బద్దకి పొట్టు ఉంటుంది కదా, అది రాలిపోవాలంటే దోంగా దంచుతారన్నమాట, గుప్పుతారు. అప్పుడు చక్కగా సాయిపప్పులాగా వచ్చేస్తుంది అనమాట. అలా చేసి మరి చక్కగా సున్నుండలు చేసి ఇవ్వరు. మరి మినువులు కదా, ఇవి నల్లగా ఉన్నాయి, వేగినట్టు ఎలా తెలుస్తుంది మనకి కదా? అది తెలియాలి అంటే మనకి మీకు నేను చూపిస్తాను. ఇదైతే గోటం గిన్నె అండి, ఇందులో మినువులు వేస్తున్నా. చక్కగా వేగినయా లేదా అనేది మనకు తెలియాలి అంటే వేగిపోయినాయండి. చూసారా ఎంత బాగుందో పప్పు, వేగిపోయినాయి. స్టవ్ ఆపేస్తాను. ఇంతేనండి, చక్కగా మనం పళ్ళులోకి తిరగబోసేస్తాను. తర్వాత చెప్తాను. ఇవైతే బాయిలర్ బియ్యం అండి. అదేనండి ఉప్పుడు బియ్యం అని చెప్పాను కదా. బాయిలర్ అంటే మనకి మా కంపెనీ ఉందట, ఇలా కుక్ అయిపోయి వస్తాయంట కంపెనీ నుంచి. అంటే వీటి గురించి ఇప్పుడు బియ్యం అంటే తెలుసు. ఇవి ఎలా తయారు చేస్తారో నాకు తెలుసు. పూర్వం అలా తయారు చేసేవారు, ఇప్పుడు అలా కాదులేండి. చక్కగా ధాన్యం పోతే ఇప్పుడు బియ్యం వచ్చేస్తున్నాయి. అదేనండి బాయిలర్ బియ్యం. ఈ బియ్యం కొంచెం మనం వేయించుకుని వేసుకోవాలి సున్నుండల్లో. అది మినువులు వేయించాం కదా, పిండి ఆడిస్తాం కదా, ఉప్పు పిండి ఏమి వేయకుండా సున్నుండలు చేయకూడదండి. అలా చేయడం వల్ల మనల్ని ఎవరన్నా తిట్టారనుకోండి, ఆ తిట్లు మనకు తగులుతాయంట. శాతం దద్దాలు పెడతారు కదా, అవి మనకు తగులుతాయంట. ఎవరన్నా చేతబడులని అవి చేసారు అని అంటారు కదా, అలాంటివి నేను నమ్మను, కానీ అవి కూడా మనకి అనుసరించాయంట. మనం ఉట్టి మినువులతోటి మనం చేసుకుంటే అందులో ఏయోటి కొంచెం కలపాలంట. అప్పుడు ఇలాగే వేయించి కొంచెం బియ్యం అయినా సరే, లేదంటే కొద్దిగా శనగపప్పు అయినా సరే వేయించి, పచ్చి శనగపప్పు అయితే లేదు, గుల్ల శనగపప్పు అయినా సరే లేదు, కొంచెం గుప్పుడు పెసలైనా సరే ఏయో ఒకటి మాత్రం వేయాలన్నమాట. చక్కగా వేగిన తర్వాత చూపిస్తాను. ఇంతేనండి, చక్కగా వేగిపోయినాయి కదా. ఇవి కూడా చల్లారుతూ ఉంటాయి కదా. ఇవి బాగా చల్లారి పెట్టేసుకుని మినువులు మనం స్టవ్ ఆపేసాను. ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు తిరగల్లో ఇస్తరటం చూపిస్తాను నేను. ఇదిగోనండి, చక్కగా ఇలాగా విసురుతానండి. అంటే విసరటం కూడా గుల్లగా రావాలండి, తేల్చి విసరాలన్నమాట. బరువుగా విసరకూడదు. బరువుగా విసిరితే పిండి అయిపోద్ది, తేలిగ్గా విసిరితే పప్పు వస్తుంది అన్నమాట. చక్కగా ఇలా విసురుతానండి. ఇలాగా గుల్లగా రావాలంటే ఇలా మినువులు వేసినప్పుడల్లా ఇలా తిరగలో చక్కగా ఎత్తుతానండి. ఇలాగా ఇలా గింజలు పడ్డాయి కూడా వేసేసుకుంటానండి. మరి మా వారైతే పొట్టుండేలాగైతే మంచిదంట కదా అంటున్నారండి. కానీ చేదు వస్తుందా, కొంచెం పొగరు వస్తుంది అనమాట. కానీ మినపగుళ్ళు అవి తెచ్చేసుకుని వేయించేసుకుని చేసేసుకుంటారు కానండి. మరి ఇలాగా మినువులు వేయించుకుని చక్కగా ఇలాగా విసురుకుని పొట్టు తీసేసి మరి ఈ సున్నుండలు అయితే చాలా బాగుంటాయండి. చాలా మామూలుగా ఉండవు, మరి చాలా రుచిగా ఉంటాయి. ఇందులో నెంబర్ 1 బెల్లం, నెంబర్ 1 నెయ్యి పడాలన్నమాట. చక్కగా
ఇలాగ ఇసిరేసిన తర్వాత చక్కగా అందులో ఉండే పొట్టు చెరిగేస్తానండి. పొట్టు తీసేస్తే అప్పుడు పప్పు వస్తుంది కదా, అందులో మనం వేసుకున్న బియ్యం కలుపుతాను, చూపిస్తాను మీకు. చక్కగా ఇసిరేసేవండి. ఏమీ పెద్ద అవస్థ ఉండదండి. కొంచెం కొంచెం ఇసిరేసి ఇవ్వరండి. పెద్ద 2 కేజీలు ఎంతో కాదండి. చక్కగా ఒక 5 నిమిషాల్లో ఇలా తిప్పేసాను నేను. చేసేవాళ్ళు సులువేనండి, చూసేవాళ్ళకే కష్టంగా అనిపిస్తుంది, అంతే, ఏముండదు. చక్కగా అంతేనండి, అయిపోయింది. చక్కగా చూసారా? అంతేనండి, అయిపోయింది కదా. మీకు పప్పు చక్కగా సరిగేసి చూపిస్తానే. ఇదిగోనండి, చక్కగా పప్పు చూసారా ఎంత బాగా ఇసిరేసానో. ఇప్పుడు ఇందులో పొట్టు అనేది చెరిగేస్తానండి, చూపిస్తాను మీకే. ఇదిగోనండి, చూసారా ఎంత ఎర్ర చింతపప్పులా ఉందో. ఇలా బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఏమాత్రం కొంచెం తెలుపు తెలుపుగా ఉన్నా కూడా పచ్చివాసన వస్తుందండి, తినబుద్ధి కాదు. మనకి చేసుకునే పని బాగోవాలని ఎందుకు చెబుతాను అంటే, మరి చాలామంది ఏమంటారంటే పని వీలు ఉండాలమ్మా, పని గురించి తెలియాలి, పని సులువు తెలియాలి అని చెబుతారు. మాలోనే ఉన్నారులేండి, అంటారు కానీ వాళ్ళు చెయ్యరండి నిజంగా. కానీ చెయ్యాలి. ఇంత ఎర్రగా ఏగితే చక్కగా మరి చున్నుండ చూద్దులోకి అబ్బా అనిపించదు. మన ప్లేట్లో పెడుదులోకి గుమ్మమని వాసన రావాలన్నమాట. గుప్పుమని నెయ్యి వాసన, చున్నుండ వాసన అలా రావాలంటే పప్పు ఇలా వేపుకోవాలి. మినువులు ఇలా ఉండాలి, చింతపప్పులాగాన అంటారన్నమాట. సరే, చక్కగా ఇంత పెరిగేసి మొత్తం అప్పుడు మీకు నేను చూపిస్తాను మరి.
వేపేసిన తర్వాత ఒక రోజు ఉన్నా కూడా మనకి మంచిదేనండి. గుల్ల వచ్చేస్తుంది అన్నమాట చక్కగా. ఎంత బాగుందో చూసారా? 2 కేజీలు మినువులండి ఇవి. చక్కగా పప్పు చూసారా వజ్రంలా ఉంది. కానీ చేసేటప్పుడు పని బాగుంటే ఆనందం వేరండి. చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు సుమి. చక్కగా ఈ పొట్టు కొంచెం ఉన్నా పర్వాలేదండి, మంచిదే కదా మనకి హెల్త్కి. చక్కగా చూసారా ఎంత పొట్టు వచ్చేసిందో. అలా ఇసిరేటప్పటికి తిరగల్లో పోసి ఇసిరితే అలా వచ్చేస్తుంది అనమాట. పెద్ద శ్రమ ఏమి ఉండదు. పూర్వం అయితేనండి ఎందుకో మరి పొట్టు కూడా దంచేసి ఈ నల్లగా కూడా లేకుండా చేసేసి ఇవ్వరండి. కానీ నేను చేయనండి, ఇంక ఇలా ఉంచేస్తాను. ఇప్పుడు మరి ఉట్టి మినువులే మనం మిల్లాడించేసి బెల్లం కలిపి సున్నుండలు చేయకూడదు. అందులో ఏమన్నా కలపాలి కదా. ఇగోనండి ఇవి బయలుదేరి వేయించాను కదా, చక్కగా కలిపేసాను. ఇప్పుడు ఈ కవర్లో పోసేసి మరి పిండిలో ఆడింతానని చెప్పాను కదా, చాలా కవర్లు ఉన్నాయన్నాను కదా. గోధుమలు వేపాను, మళ్ళీ బాయిలర్ బియ్యం వేపాను, మరి బాయిలర్ బియ్యం, మళ్ళీ సాయి మినపగుళ్ళు, ఇవన్నీ పిండిలో ఆడించాలండి. గోధుమ చున్నుండలకి వేపిన గోధుమలు ఇవన్నీ కవర్లు పెట్టేసానండి. చక్కగా మా వారికి సర్దేసి ఇచ్చేస్తాను. పట్టుకెళ్ళిపోయి పట్టించేసి తెచ్చేస్తారు. పిండి తెచ్చిన తర్వాత ఏ పిండికి ఎంత బెల్లం వేస్తాను అనేది, ఎలా చేస్తాను అనేది మీకు చూపించి చేస్తాను. ఎందుకంటే ఇలా చేసుకోవాలి అని ఉంటుంది చాలామందికి. ఎలా చేసుకోవాలో విధానం కూడా తెలియకపోవచ్చు. ఇవన్నీ పూర్వం పనులండి, అమ్మాళ్ళు చేసేవారు. ఆ పనులే ఇవి. నేను చేసుకుంటాను ఎప్పుడు కూడా. మా పిల్లలు చిన్నప్పటి నుంచి అమ్మాళ్ళని చూసే కదా నేర్చుకుంటాం ఎవరివన్నా. అదే పని ఇప్పటికీ చేస్తాను. మరి కొంతమందికి తెలియదు పూర్వం పనులు అంటున్నారు కాబట్టి చేసి చూపిస్తున్నాను. చూసారనుకోండి, చేసుకోవాలి అనుకునే వాళ్ళు చేసుకుంటారు కదా అని ఒక అభిప్రాయం. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.